హాయ్ ఆల్. ఇప్పుడు నేను ఉరద్ పప్పు కడుగుతున్నాను. అది కూడా తక్కువ నీళ్ళతోనే. నీళ్ళు ఎక్కువ కాదు, అనుభవం ఎక్కువ. ఈ చిన్న టిప్ నాకు మా రెండో వదిన నేర్పించారు. ఆమెది భీమవరం. యాక్చువల్లీ భీమవరం నుంచి వచ్చిన టిప్స్ కిచెన్లో ఫుల్ హిట్స్. ఉరద్ పప్పు ఇలా కడిగితే నీళ్ళు వృధా కాదు. ఐ మీన్ వాటర్ వేస్ట్ అవ్వదు అసలు. నెక్స్ట్ పప్పులో పోషకాలు కూడా నిలిచిపోతాయి. ఐ మీన్ ప్రోటీన్స్ చాలా వరకు నిల్వ ఉంటాయి. సో ఇది దోసపిండి కాదు, మా వదిన గారి క్లాస్. ఉరద్ పప్పు వల్ల ప్రోటీన్ ఎక్కువ, జీర్ణశక్తి బాగుంటుంది. నెక్స్ట్ అందులో ఉండే ఫైబర్ మనకి స్మూత్ డైజెషన్, నెక్స్ట్ రెడ్యూసెస్ కాన్స్టిపేషన్ అండ్ ఇట్ విల్ కీప్ అవర్ స్టమక్ లైట్. సో ఒక గింజ కూడా పోకుండా, ఒక బొట్టు నీళ్ళు వృధా కాకుండా ఇదే మా ఇంట్లో చేసుకునే పద్ధతి. మా వదినకి చాలా థ్యాంక్స్. ఆవిడ పెళ్ళైన కొత్తలో మా అమ్మగారు ఈ పప్పు కడుగు అని చెప్పినప్పుడు ఆవిడ ఆ ఇచ్చిన కొద్ది నీళ్ళతోనే ఈ రకంగా కడిగి చూపించారు. సో నాకు ఇది ఈరోజు అది నాకు చాలా బాగా యూస్ఫుల్ టిప్ అయ్యింది. సో వాటర్ని మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ చాలా చాలా ముఖ్యమైనది. మన లైఫ్ స్టైల్లో ప్రతి దగ్గర we will use the water and we should not waste the water at any time. అండ్ ఇలా తక్కువ నీటితో కడుక్కోవడం వల్ల కూడా అందులో ఉన్న ప్రోటీన్స్ ఏవి కూడా పోవు. నేనైతే పూర్తిగా వాష్ చేయలేదు. అక్కడక్కడ బ్లాక్ గ్రామ్ ఉండేటట్టుగానే చూసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ముందుగానే ఫైబర్ ఉంటుందని. సో అక్కడక్కడ బ్లాక్ కలర్ అయితే ఉంచేయాలి. మరి పూర్తిగా వైటిష్గా వాష్ చేయక్కర్లేదు. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎందుకు అలా టిల్ట్ చేస్తున్నానంటే లాస్ట్లో ఇసుక అనేది ఉండిపోతుంది. అలా టిల్ట్ చేయడం వల్ల లాస్ట్ ఇంకా ఏమైనా ఇసుక రాళ్ళు ఉంటే ఉండిపోతాయి. ఎందుకంటే అలాగే నేను చేయలేను కదా, మా బుజ్జమ్మ మళ్ళీ ఇబ్బంది పడతారు. సో